భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. వలిగొండ మండల కేంద్రంలో వివిధ కుల సంఘాల నాయకులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచంపల్లె మండలంలోని భీమనపల్లె గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేయకుండా పోచంపల్లె ఎస్ఐ కాలయాపన చేస్తున్నారని, ఘటన జరిగి 5 రోజులు గడుస్తున్న నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారని వివిధ కుల సంఘాల నాయకులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పినా ఇంతవరకు దుండగులను పట్టుకోలేకపోయి నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బా రామకృష్ణ మాదిగ, బీఎస్పీ జిల్లా నాయకులు గుండు కృష్ణ, మాల మహానాడు మండల అధ్యక్షులు కూచిమాల నగేష్, బీసీ సంఘ మండల అధ్యక్షులు సాయని యాదగిరి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పల్లెర్ల రామచంద్ర మాదిగ, బీఎస్పీ మండల అధ్యక్షులు సుక్కా శ్రీకాంత్, మాల మహానాడు జిల్లా నాయకులు రాపోలు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు విగ్రహాన్ని ధ్వంసం చేయడం గత 4 రోజుల క్రితం ధ్వంసం చేయడం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు అతను పట్టుకోలేకపోతున్నారు. కావున ఈ సందర్భంగా యాదగిరి జిల్లా పక్షాన ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భారత ప్రధాని నుంచి గ్రామంలో వార్డు మెంబర్ దాకా కూడా భారత రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు పరిపాలించడం జరుగుతున్నది. కావున ఇప్పటి వరకు దుండగులను పట్టించుకోలేదంటే చాలా పోలీసులు చాలా నిర్లక్ష్యం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో కుట్రలో భాగం కూడా ప్రభుత్వం ఉన్నారని కూడా మేము భావిస్తున్నాం. మొన్న రీసెంట్గా మన స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు. ఇప్పటివరకు కూడా పోలీసులకు కూడా వాళ్ళకు సమావేశం చెప్పకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించి ఆ దుండగులు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఎడల ఈ నిరసన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కాకుండా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. కావున అన్ని సంఘాలను అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలను కూడా కూడగట్టుకొని ఈ నిరసన కార్యక్రమం చేసి అదేవిధంగా పోలీసులు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో కూడా పట్టకముందే పట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. పట్టుకున్న తర్వాత వాళ్ళని వెంబడే శిక్షించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, అదేవిధంగా దళిత సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఇంతవరకు అరెస్ట్ చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తున్నారు. ఆ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా మరి ఎవరు చేసిరో పోలీసుల దగ్గర కూడా వీడియో ఫుటేజ్లు ఉంటాయి. కంపల్సరీ వాళ్ళు సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ విలేజ్ యువకుల దగ్గర కూడా వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలో ఇంటరాక్షన్ చేసి ఖచ్చితంగా దొరుకుతారు. కానీ ఈ పోలీసు వ్యవస్థ ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకని ఈ అంబేద్కర్ భారత నిర్మాత అంబేద్కర్కి ఇంత అవమానం జరుగుతుంటే ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న పోలీసులు సామాన్య వ్యక్తులకు ఏం న్యాయం చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వెంటనే ఇప్పటికైనా ఆ దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మాలమనాడు వలిగొండ మండలం తరఫుగా